హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏది డిస్కస్ చేయబోతున్నామంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనేది డిఫరెన్షియేషన్ అనేది లాస్ట్ నుంచి రెండో చాప్టర్ అనేది మనకు ఉంటుందండి. ఆ డిఫరెన్షియేషన్లో ఎంసెట్కి ఏ విధమైన ఫార్ములాస్ యూజ్ చేస్తాడు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. డిఫరెన్షియేషన్ అనగానే మనము కొన్ని ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలండి. ఆ కొన్ని ఫార్ములాస్ అనేవి మీకు ఐపీయూ పరంగా చెప్తారండి. ఈ ఫార్ములాస్ అనేవి షార్ట్కట్ విధంగా మనకి ఎంసెట్లో యూజ్ అవుతాయండి, కొన్ని బిట్స్ అనేవి సాల్వ్ చేయడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 8 ఫార్ములాస్ మైండ్లో ఉంచుకోండి. డిఏ నుంచి వచ్చిన ఎలాంటి బిట్ అయినా, డిఫరెన్షియేషన్ నుంచి వచ్చిన ఎలాంటి బిట్ అయినా మీరు సాల్వ్ చేస్తారండి. అయితే చూడండి, మనకి డిఫరెన్షియేషన్ కొన్ని ఫార్ములాస్ అనేవి మీకు ఎక్కువగా యూజ్ అయ్యే d/dx ఆఫ్ x, d/dx ఆఫ్ x పవర్ n, d/dx ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, d/dx ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. ఇవి అండి మనకి డెరివేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, డెరివేషన్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద మీకు ఇవన్నీ ఉపయోగపడతాయండి. అయితే అవన్నీ ఒకసారి మీరు మనకున్న ఐపీ మెటీరియల్లో అవనియండి, లేకపోతే ఐపీకి సంబంధించిన ఒక్కసారి రివైజ్ చేసుకోండి. కానీ 8 ఫార్ములాస్ మీకు ఎక్కడ ఉండవు. ఒకవేళ ఎంసెట్కి ప్రిపేర్ అయినట్లయితే ఎంసెట్ మెటీరియల్లో ఉంటాయండి. ఈ యొక్క 8 ఫార్ములాస్ మీరు నేర్చుకోండి, ఖచ్చితంగా చేస్తారండి. అయితే మనము ఈ యొక్క ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళినట్లయితే మీ అందరికీ యూవి ఫార్ములా తెలిసి ఉంటుందండి. d/dx ఆఫ్ యూవి అదేనండి. మనకి యొక్క టూ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకే వేరియబుల్తో 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ అనేది ఎట్లా చేస్తామంటే చూడండి, డెరివేషన్ ఆఫ్ u, v ఉన్నప్పుడు uv డెరివేషన్ ప్లస్ vu డెరివేషన్ అండి. ఈ విధంగా చేస్తాం కదండి. ఈ విధంగా చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఒక వేరియబుల్తో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి ఉపయోగపడతాయండి. అయితే చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఇది v అనుకున్నట్లయితే మనం ఇక్కడ ఇదే ఫామ్లో చేసామంటే స్టెప్ బై స్టెప్స్ అనేవి పెరగొచ్చండి. అయితే ఇక్కడ మనకి చూడండి, డెరివేషన్ ఆఫ్ d/dx ఆఫ్ cos పవర్ nx cos పవర్ nx cos nx అండి. cos పవర్ nx cos x ఎట్లాగ ఉన్నప్పుడు మీకు తెలుసు కదండి, ఎక్స్ పవర్ ఎన్కి డెరివేషన్ ఏంటండి, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్కి డెరివేషన్ n ఇంటూ ఎక్స్ పవర్ n- అండి. ఆ విధంగా మనకి ఇక్కడ యూవి డెరివేషన్ పరంగా మనం వెళ్ళినట్లయితే d/dx ఆఫ్ cos పవర్ nx cos nx ఈక్వల్ టు n cos పవర్ n-1 cos n+1 ఇంటూ ఎక్స్ అండి. ఇదండి ఫస్ట్ ఫార్ములా. ఒకవేళ కాస్ కాకుండా సైన్ పవర్ nx సైన్ nx ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే d/dx ఆఫ్ సైన్ పవర్ nx సైన్ nx అండి, n ఇంటూ సైన్ n-1 ఎక్స్ సైన్ n+1 ఇంటూ ఎక్స్ అండి. అట్లాగే డెరివేషన్ ఆఫ్ సైన్ పవర్ nx ఇంటూ కాస్ పవర్ nx ఈ విధంగా ఉన్నప్పుడు, ఒకవేళ ఒక సైన్ పవర్ nx కాస్ nx ఉన్నదనుకోండి, అప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే -n సైన్ పవర్ n-1x కాస్ n+1x అండి. అయితే ఇప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ అనేవి ఒకటి ఉంది, జీ ఆఫ్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. అయితే ఆ ఫంక్షన్స్ అనేవి ఎక్స్ పవర్లో ఉన్నాయి అనుకోండి. ఎలా ఉన్నాయండి? ఎక్స్ పవర్లో ఉన్నాయండి. ఏదైనా ఫంక్షన్స్ అనేవి పవర్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్ రెండు విత్ ఇన్ ఒక వేరియబుల్లో ఉండాలండి. విత్ ఇన్ 1 వేరియబుల్ ద ఫంక్షన్స్ ఆర్ ఇన్ టూ డిఫరెంట్ ఫంక్షన్స్ విత్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ డెరివేషన్ అనేది ఏ విధంగా చేస్తామంటే, సపోజ్ మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్కి మనము ఇక్కడ డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఎక్స్ పవర్ ఎక్స్కి ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందండి, జీ ఆఫ్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, ఎక్స్. ప్లస్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంతండి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1 కదండి, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్
log x అండి. ఇది మనకి ఇక్కడ 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు దీన్ని f of x అనుకుంటాం, లేకపోతే దీన్ని g of x అనుకుంటాం, దీన్ని f of x అనుకుంటామండి. ఒకవేళ x పవర్ cos x ఈ విధంగా ఇచ్చినా మనం ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుందండి. అదే ఈ విధంగా మీరు x పవర్ x cos x ఉన్న మీరు లాగులు అవన్నీ యూజ్ చేసి మనకి ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. దట్ ఈస్ వెరీ లాంగ్ ప్రాసెస్ అండి. దిస్ ఈజ్ వెరీ షార్ట్ కట్ ప్రాసెస్. సో యూ కీప్ దిస్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ ఫార్ములాకి మనం వెళ్ళినట్లయితే d/dx ఆఫ్ sin nx cos పవర్ nx. ఇక్కడ మనకి sin పవర్ n, ఇక్కడ cos పవర్ n అండి, ఇక్కడ cos nx అండి, ఇక్కడ sin nx అండి, ఇక్కడ -n sin పవర్ n - 1x అండి, ఇక్కడ -n, ఇక్కడ n పవర్ దేనికి ఉందండి, కాస్కి ఉంది కాబట్టి -n ఇంటూ cos పవర్ n - 1 ఇంటూ sin n+1 ఇంటూ x అండి. నెక్స్ట్ ఫార్ములా చూడండి. నెక్స్ట్ ఫార్ములా ఒకవేళ 2 ఇక్కడ చూడండి, నేను ఇందాక 2 ఫంక్షన్స్ అనేవి సేమ్ ఫంక్షన్స్ తీసుకున్నాను అండి. సేమ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు చూడండి సేమ్ వచ్చిందా రాలేదండి. ఒకవేళ మళ్ళీ ఇక్కడ f' ఉందండి, f' ఉంది. f' అంటే xకి మనం డెరివేషన్ చేయాలి అంతే కదండి. f అంటే x కదండి, f అంటే x. ఇక్కడ xకి మళ్ళీ డెరివేషన్ ఎంత అండి 1 కాబట్టి మల్టిపుల్ 1 అయినా చూడండి. ఈ ఎగ్జాంపుల్ అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఒకసారి మీరు రిమెంబర్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫార్ములా అనేది మీకు మైండ్లో ఉంటుందండి. అయితే నెక్స్ట్ ఫార్ములాకి మనం వెళ్ళినట్లయితే y = f of x plus y అండి. అయితే మీకు ఆ y అనే ఒక వేరియబుల్ ఉందండి, దానికి ఎడిషన్లో f ఆఫ్ ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ఉందండి, x ఫంక్షన్ అండి. దీనికి మనం డెరివేషన్ ఎలా చేయాలి, మనకి డెరివేషన్ ఎలా చేయాలంటే సపోజ్కి y = cos x plus y ఈ విధంగా ఉందండి. దెన్ వీ ఫైండ్ అవుట్ ద dy/dx. దెన్ వీ ఫైండ్ ద dy/dx f' of x. మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి f' of x. f of x మీన్స్ cos x. cos x వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ cos x minus sin x by 2y minus 1 అండి, 2y minus 1. దిస్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ది y = cos x plus y. నెక్స్ట్ we move the next formula. We will discuss the next formula where y = f of x plus 1/y. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు. ఈ విధంగా ఉన్నప్పుడు y² f' of x by y² plus 1 అండి. ఇదే మనం ఇక్కడ స్క్వేర్ sin x where y sin x plus 1/y. Then we find the dy/dx. First we do the derivation of the f of x. y² f of f. What is the f of x? f' of x. Then we find the f' of x. What is f of x? f of x = sin x. What is the derivation of the sin x? cos x by ఇక్కడ ఎంత ఉందండి y² plus 1 అండి, y² plus 1. This is the derivation of the y = sin x plus 1/y అండి. ఇవండి ఈ 8 ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం అనేది కనిపించినట్లయితే 8 ఫార్ములాస్కి ఏమైనా సింక్ అయినట్టు కనిపిస్తే వెంటనే వితిన్ 3 సెకండ్స్లోనూ మనము ఆన్సర్ అనేది చేయడం జరుగుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే మనము ఈ ఎంసెట్ కోర్స్ అనేది స్టార్ట్ చేసి ఈ రోజుతో 8th డే అండి. ఈ యొక్క 8 days బిఫోర్ 7 days వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.